హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో అయితే నేనైతే స్ట్రేట్ కట్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది మరీ ఏజ్డ్ పీపుల్ది కాదు. జస్ట్ ఇక్కడ కింద అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను కదా, అలాగా తీసుకొని మనం స్ట్రేట్ కట్ దాన్ని కూడా ఇలాగైతే స్టిచ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది వేరే స్టేట్ నుంచి వచ్చిన కస్టమర్ అయితే ఒకరు చూపించారు. తన దగ్గర ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ ఇలాగే స్టిచ్ చేసి ఉందన్నమాట. అందుకని చెప్పి నన్ను కూడా అలాగే చేయమని చెప్పేసి అన్నింది. సో నేను కూడా ట్రై చేశాను, వస్తుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాను. బట్ పర్లేదు, బాగా వచ్చింది. అండ్ తను ఇది ఒక్కటే బ్లౌజ్ కాదు, ఇంకొక 6 బ్లౌజెస్ అయితే ఇచ్చింది. వాటన్ని వీడియోస్ కూడా నేనైతే పెడతాను. ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ ఉంటుంది కదా, మనం మామూలుగా షేప్ పట్టీ వేసేటప్పుడు కింద షేప్ పట్టీ వేసుకొని మధ్యలో మనం పెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే. బట్ దీనికి ఏంటంటే కింద షేప్ పట్టీ అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉండదు, ఇదే పట్టీలాగా ఉండిపోతుంది అంతే. అట్లా ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం డిఫరెంట్ స్టైల్ అయితే అనిపించింది నాకు. ఫస్ట్ టైం చూసినప్పుడు తను అంటే స్టిచ్చెస్ మొత్తం లోపలికి కంప్లీట్గా బయటికి కనిపించవు, లోపలికి కనిపించకుండా అలాగ వేశారనమాట. ఇది ఎలా వేశారు అసలు, స్ట్రేట్ కట్లో ఇలా వస్తుంది అంటే, స్ట్రేట్ కట్లో అనగానే మనం ఓల్డ్ ఏజ్ పీపుల్ది చూస్తుంటాము కదా, అలా అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇది అలా కాకుండా స్ట్రేట్ కట్లో కూడా ఇలాగ ట్రై చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది తను బ్లౌజ్ చూసిన తర్వాత నాకు. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ నేను చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. అండ్ ఈ స్టిచ్చెస్ కూడా బయటికి రాకుండా చేయాలని చెప్పేసి అయితే ట్రై చేశాను. సేమ్ మన ప్రింట్స్ కట్ లాగానే, బట్ మన ప్రింట్స్ కట్ ఏంటంటే మనం కట్ చేసి పై వరకు అంటే చంక వరకు వేస్తాం కదా, ఇది చంక వరకు కాకుండా జస్ట్ మిడిల్ వరకే ఉంటుంది. ఎట్లా అంటే మనం పిల్లలకి ఫ్రాక్స్ అవి ప్లాన్ చేసినప్పుడు పిల్లలకి ఫ్రాక్స్ కుడతాం కదా, ఆ కుట్టినప్పుడు కింద మనం పట్టీస్ అయితే పెడతాం కదా, అలాగే ఉంటుంది. బట్ కింద మాత్రం కొంచెం షేప్ అయితే రౌండ్ అంటే హాఫ్ రౌండ్ షేప్లో అయితే మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేనైతే అంటే కటింగ్ వీడియో అయితే నేనైతే పెట్టలేదు, బట్ వేరే బ్లౌజ్ కుడతాను కదా, ఆ బ్లౌజ్ అయితే కటింగ్ వీడియో కూడా పెడతాను. అంటే ఒక్కసారి కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందు వెనుక అని. నా మిషన్ అయితే అటు ఇటు ఎటైనా జరిపేసుకోవచ్చు. నేనైతే ఒక సెల్ఫ్లో అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. దీనికోసం సపరేట్గా మిషన్ అట్లాంటివి ఏం కొనలేదు నేను. మిషన్ లేకుండా ఎలా చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు, కానీ ఇది మాత్రం సెల్ఫ్లో బాగా సెట్ అయిపోయింది. దాని కిందే ప్లగ్గింగ్ ఉంటుంది. అండ్ నేను చైర్లో కూర్చుంటాను. ఆ చైర్ కూడా మనం రౌండ్ చైర్ ఉంటుంది కదా, ఎటంటే అటు జరుపుకొని లేదంటే హైట్ అడ్జస్ట్ చేసుకుని అలాంటిదే తీసుకున్నాను. దాంట్లో అయితే నాకైతే కంఫర్టబుల్గా కూర్చోవడానికి చేయడానికి అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, జస్ట్ ఇలా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఇలా చేసినప్పుడు మనకి స్టిచ్చెస్ అయితే బయటికి కనిపించవు అండ్ లోపలికి కూడా కనిపించవు. చూడండి, నేను పైన లేయర్ లోపల లైనింగ్ పెట్టాను, కాటన్ లైనింగ్. అండ్ కింద లేయర్ అయితే నేనైతే క్లాత్ అయితే పెట్టాను. ఈ క్లాత్ అయితే సిల్క్ టైప్లో ఉందన్నమాట. మరీ జారుడులా కాకుండా కొంచెం సిల్క్ టైప్లో ఉంది. నేనైతే ప్యాడ్స్ యాడ్ చేస్తా అని చెప్పేసి అన్నాను, బట్ తను వద్దు, ఇంకా ప్యాడ్స్ యాడ్ చేస్తే మళ్ళీ స్టిచ్చెస్ బయటికి కనిపించేలాగా అయితే అయిపోతాయి కదా, అట్లా వద్దు అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పి నేనైతే ప్యాడ్స్ అయితే తీసేసి జస్ట్ నార్మల్గా అయితే స్టిచ్ చేశాను. ఇలా చూడండి, ఇలా చేసినప్పుడు ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనము నార్మల్ బ్లౌజ్ కుడితే దానికి ఎన్ని పట్టీలు ఉంటాయి, ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయి. ఇలా కుడితే అయితే మనకి బ్లౌజ్ పీస్ అంటే కొంచెం చిన్నగా ఉన్నా కూడా పర్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్ట్రా పట్టీల కోసం ఎక్స్ట్రా అంటే ఆ స్టిచ్చెస్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏం ఎక్స్ట్రా తీసుకోము కదా. నేనైతే ప్రతిసారి ఇది చెక్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఉక్సుల పట్టీ కానీ కాజల పట్టీ కానీ వేసేటప్పుడు అది హైట్ అయితే కరెక్ట్గా ఉండాలి. లేదంటే వాళ్ళకి అంటే సేమ్ బ్లౌజ్ కొలతకి ఇచ్చినప్పుడు వాళ్ళకి కరెక్ట్గా కావాలి. అట్లా కాకుండా మనకి జస్ట్ మెజర్మెంట్స్ ఇచ్చేసి కుట్టేయమని చెప్పేసి అంటారు కదా, అప్పుడు కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా జస్ట్ ముందుకి అది లోపలికి అంటే సారీ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి పర్లేదులే అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ వాళ్ళు ఎగ్జాక్ట్ బ్లౌజ్ ఇచ్చి దీనిలాగే కావాలి, ఇంతే కావాలి అని చెప్పేసి అన్నప్పుడైతే మనం కరెక్ట్గా కుట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే కాజాల పట్టీ అయితే నేను ఇలాగే వేస్తాను. ఫస్ట్ లోపల నుంచి పెట్టేసి నెక్స్ట్ పైకి పెట్టి ఇలాగైతే స్టిచ్ చేస్తాను. అప్పుడు బయటికి కూడా ఏం స్టిచ్చెస్ కనిపించకుండా ఉంటాయి. కొందరు వేలే రాకు కూడా ట్రై చేస్తారు, పైనుంచి లేసేసి దాన్ని కిందికి తిప్పేసి వేస్తారంట. బట్ నాకు మాత్రం ఇలాగే అలవాటు. అంటే నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటాను దీనికి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనము ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. బట్ తగ్గింది అనుకోండి, మళ్ళీ విప్పాలి వేయాలి అంటే చాలా లేట్ అవుతుంది కదా, కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి నేను ఇలాగే చేస్తాను. అండ్ నాకు ఈ వర్క్ అంతా కూడా ఇలాంటి బ్లౌజెస్ కుట్టేటప్పుడు మనకి ఒక 2 ఉన్నా కూడా డైలీ ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలోనే మనం చేసుకోవాలి. నాకైతే 2 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే స్కూల్కి వెళ్ళినప్పుడే నేనైతే ఇట్లాంటివన్నీ చేస్తాను. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలతో మనం టైం స్పెండ్ చేస్తేనే వాళ్ళు మంచిగా ఉంటారు. అండ్
ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదైతే ఉక్స్ పట్టి వేస్తున్నాను. అండ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే నేను స్టిచ్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, వాళ్ళైతే ఇంకా టీవీ అని చెప్పి ఫోన్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో అందుకని చెప్పి నేనైతే వాళ్ళకి టీవీ కానీ ఫోన్ కానీ అట్లాంటివి మాత్రం అలవాటు చేయదలుచుకోలేదు. అందుకని చెప్పి వాళ్ళు రాగానే నేను వాళ్ళతో పాటు కూర్చుంటాను, వాళ్ళకి స్నాక్స్ ఇస్తాను. అండ్ వాళ్ళు స్నాక్స్ తిన్న తర్వాత కాసేపు ఆడుకోనిస్తాను, లేదంటే హోంవర్క్ చేపిస్తాను. హోంవర్క్ చేసిన తర్వాత ఆడుకోనిస్తాను, ఎందుకంటే ఈవినింగ్ అయిపోతుంది కదా. అందుకని చెప్పి ఈవినింగ్ అయ్యేలోపే నేను స్నాక్స్ పెట్టేసి వాళ్ళని తర్వాత బయటకి, అంటే నేను హోంవర్క్ అయిపోయిన తర్వాత బయటికి పంపిస్తాను. హోంవర్క్ అయ్యేంత వరకు అయితే పంపించను. ఇదైతే మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే హోంవర్క్ అయ్యే లోపలే మనం ఇవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఆట మీద పడిపోతారు. ఇంకా ఆడుకుంటూ వాళ్ళు సరిగా తినరు. అండ్ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి అయితే మళ్ళీ వెళ్ళిపోయారంటే మళ్ళీ హోంవర్క్ చేయరు, మళ్ళీ నైట్ కూర్చొని ఏడుస్తుంటారు మా పిల్లలు అయితే. అంటే హోంవర్క్ చేయకుండా అయితే వదిలేయరు, మళ్ళీ నైట్ కూర్చొని చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు మనం నైట్ మళ్ళీ నిద్ర వచ్చే టైంకి హోంవర్క్ చేయడము అట్లాంటివి కూడా బాగోవు కదా. అందుకని స్టడీ ఉన్నా హోంవర్క్ ఉన్నా కూడా నేను ముందే చేపిస్తాను. అందరూ అంటే కొందరు వర్కింగ్ వాళ్ళు ఉంటారు కదా, వర్కింగ్ వాళ్ళకైతే పిల్లలతోనైతే టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు. సో వాళ్ళైతే ట్యూషన్స్ అట్లాంటివి చేసుకుంటే బెటరు. అంటే ట్యూషన్ టీచర్స్తో కూడా చెప్పాలి, ఎందుకంటే మరీ పిల్లల్ని ఇబ్బంది పెట్టేలాగా కాకుండా జస్ట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా. పిల్లలు బాగా చదువుకుంటేనే కదండి మన వాళ్ళకి ఫ్యూచర్ అయినా బాగుంటుంది. సో నేనైతే అలా చెప్తానమాట. మీరు కూడా అలాగే చేయడానికి ట్రై చేయండి. అండ్ నా బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాక నేనైతే ఫొటోస్ అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.